ఈరోజు క్రీస్తునందు ప్రియులారా, అంశం రక్షణ. ఈరోజు అంశం ఏంటిది? రక్షణ. రక్షణ అనే విషయంలో మనము ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి అనేక మాటలు తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. రక్షణ అనగానే క్రీస్తునందు ప్రియులారా, రక్షింపబడుట లేకపోతే కాపాడబడుట. రక్షణకు ఉన్నటువంటిది ఒకటి ఉన్నటువంటి అలవాటు ఏంటిది అంటే, దానికి ఉన్నటువంటి గుణం ఏంటిదంటే కాపాడుట, లేకపోతే రక్షించుట, ప్రొటెక్షన్. ఇవన్నీ కూడా రక్షణ కిందికి వస్తాయి. కాబట్టి ఈ లోకములో పిఎస్లో చూస్తే రక్షక బట్టలు అని పేరు రాసి ఉంటుంది. ఏ బట్టలు? పిఎస్లో అంటే పోలీస్ స్టేషన్లో రక్షక భటులు అని రాసి ఉంటుంది. రైట్, సరే. ఇప్పుడు ఈ లోకం విషయంలో మాట్లాడుతున్నాం కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కూడా ఒక మాట ఉంది, రక్షణ. రక్షణ అటువంటి దాని విషయంలో మనకు రక్షణ ఎలా దొరుకుతుంది, మనం ఎలా రక్షింపబడతాం, మన రక్షణ ఎందాక తీసుకుపోతుంది అనే విషయంలో కొన్ని మాటలు ధ్యానించుకుందాం. యెషయా గ్రంథంలో చూసినట్లయితే 45వ అధ్యాయము 22 వచనములో దేవుని వాక్యం మీరు సెలవిస్తుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22 వచనములో దేవుని వాక్యం ఇది సెలవిస్తుంది. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూదిగంతములో ఉన్న ప్రతి మనుషుడు, ప్రతి నివాసం చేస్తున్న ప్రతి మనిషి కూడా దేవుని వైపు చూడాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూసి రక్షణ పొందాలి. ప్రతి బిడ్డకు రక్షణ అవసరం. ఆఫ్ కోర్స్ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు 99% కొంతమంది నాస్తికులు దేవుడు అని గ్రహించరు, లేడంటారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక దేవుని మీద ఆధారపడతారు, ఏదో ఒక దేవుని మీద ఆధారపడతారు. ఆ ఆధారపడినటువంటి ప్రజలందరూ కూడా ఒక వెలుగును ఆస్వాదిస్తూ ఉంటారు. దేన్ని ఆస్వాదిస్తుంటారు? ఒక వెలుగును ఆస్వాదిస్తుంటారు. ఆ వెలుగు యేసుక్రీస్తు అయి ఉన్నాడని మాత్రము అది నిజమైన వెలుగని గ్రహించక ఆరిపోయేటువంటి వెలుగును బట్టి, నూనె పోస్తే వెలిగే వెలుగును బట్టి ఇది వెలుగే కదా అన్నటువంటి విషయంలో జనులు సరే వారికి మనము కూడా ఇదివరకు మనం తెలిసిన రీతిగా మనం భక్తి చేస్తూ వచ్చాం. ఇప్పటికైనా ఎంతోమంది ఉంటున్నారు సంథింగ్. అయితే యేసుక్రీస్తులోనికి వచ్చినటువంటి మనకి రక్షణ అవసరమై ఉంటుంది. దేవునికి స్తోత్రం. నిజంగా రక్షణ అంటే ఏంటిదో ఎవరికి తెలియదు. ఏదో మన పరిస్థితులను బట్టి, మన సమస్యలను బట్టి, మన బాధలను బట్టి ఆడికి పోతే నా బాధ పోతుందుకున్న మాత్రమే ప్రభువుని నమ్ముకున్నాం. మేమైతే అలాగనే నమ్ముకున్నాం. కానీ ప్రభువును తెలుసుకున్నాక, ప్రభువుని నమ్ముకున్నాక తెలిసింది అంటే ఏంటిదయ్యా అంటే ఇందులోనే రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. ఇందులోనే రక్షణ. ఇప్పుడు కొంతమంది కొన్ని పండుగలు వచ్చినప్పుడు ఆఫర్లు పెడతా ఉంటారు. ఏం పెడతారు? ఆఫర్లు పెడతారు. 1+1, ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ. అలాగనే దేవుని నమ్ముకున్న వారికి స్వస్థతలు కలుగుతాయి, దేవుని నమ్ముకున్న వారికి రక్షణ దొరుకుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. కాబట్టి ఏమంటున్నాడంటే, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడని దేవుని వాక్యము తేట తెల్లపరుస్తుంది. అంతేకాదు, ఒక చిన్న మాట కిందికి చూసినట్లయితే, నా ఎదుట ప్రతి మోకాలు వంగుదనియు
ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవునికి స్తోత్రం. ఒక అడవిని తగిలిపెడేటప్పుడు ఒక చిన్న అగ్గిపుల్ల ఒక చోట గింతంత మాత్రమే అంటుతుంది, కానీ అంటుకున్నటువంటి నిప్పు అడవినంతా తగిలిపెడతానికి బయలుదేరిపోతూనే ఉంటుంది. గాలిని బట్టి స్పీడ్ పెంచుకుంటుంటుంది. అలాగనే క్రీస్తునందు పిల్లరా, దేవుని మాట భూమి మీద రిలీజ్ అయిపోయింది. దేవుని వాక్కు భూమి మీద రిలీజ్ అయిపోయింది. అది ఎంతమంది దాన్ని ఆర్పుదామని చూస్తున్నారు. అడవి తగలబడ్డప్పుడు ఎవరు ఆపలేరు, ఎవరు కూడా ఆర్పలేరు. అలాగనే దేవుని మాట వ్యాప్తి చెందకున్నట్లుగా, అనేకులు సత్యం వైపు చూడకున్నట్లుగా ఎంతోమంది ఆపడానికి ట్రై చేస్తున్నారు, కానీ దూసుకొని పోతుంది. దేవునికి స్తోత్రం. ఆపడాన్ని సైతము మార్చుకుంటూ పోతుంది. ఆపడాన్ని సైతము తిప్పి కొడుతూ సత్యమునికి రాబిడ్డ అని చెప్పుకుంటూ శత్రువుగా మానవాన్ని సైతము నెత్తి మీద చేయబెట్టి, బిడ్డ ఇది రా, ఇళ్ళకి రా అని చెప్పి ఎంతో మంది ఈరోజు స్వార్థను ఆపడానికి ఎంతోమంది ప్రయత్నం చేసిన అనేకులు సేవకులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. ఎంతోమంది గొప్ప గొప్ప వారు ప్రభుని ఎరుగుతున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకు? దేవుడు ప్రమాణం చేశాడు. ఏం చేశాడు? ఆయన ప్రమాణం చేసి మొదలుపెట్టాడు. వాక్కు నీతి గల నోట్లు వెళ్ళిపోయిన మాట, అది క్రియ జరుగుతూనే ఉంది నేటికి. దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తునందు ప్రియరా, ఆ యొక్క వాగ్దానంలోనికి మనం వచ్చాము కనుక, ఆ ప్రమాణంలోనికి మనం వచ్చాము కనుక, దేవుని బిడ్డలకు మనకు రక్షణ అవసరం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంతేకాదు, కీర్తన గ్రంథంలో చూస్తే 146 అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 146:3లో చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, భూలోకములో రాజులు అనేవారు ఉన్నారు, గనులు అనేవారు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ రాజుల చేతనైనను నరుల చేతనే రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. ఎవరిలో రక్షణ కలుగుతుందంటే దేవుని వల్ల మాత్రమే రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ రాజును నమ్ముకొని నాకు యుద్ధంలో కాపాడదామంటే అవసరమైన రాజే కోల్పోతాడు కావచ్చు యుద్ధములో. కానీ ప్రభువు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటయ్యా అంటే, కొంతమంది మనుషులను నమ్ముకుంటారు, దేవుని నమ్మరు, సేవకులను కూడా నమ్మరు. కానీ కొంతమంది మనుషులను నమ్ముకుంటారు. ఆ మనిషి మాట జవదాటరు. దేవుని మాట అయినా జవదాడతారు, సేవకుని మాట అయినా జవదాడతారు. కానీ ఇతరులు చెప్పినటువంటి మనిషి మాట మాత్రం జవదాటరు, కుజ్మినేదోనే అంటారు. కానీ ప్రభు నీతో నాతో మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రాజుల చేతను నరుల చేతను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారు, యోనా గ్రంథంలో చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. యోనా గ్రంథము 2:9 దేవుని వాక్యం సెలవిస్తుంది. యోనా గ్రంథము 2:9 చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పించును. నేను మొక్కుకొనిన మొక్కుబలను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడు? ఈ రక్షణ దొరకాలంటే ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరికి? నిన్ను పిలిచిన వాడైన, నమ్మదగిన వాడైన యేసయ్యకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాదు, ఏం చెల్లించాలి? నువ్వు
బలులు అర్పించాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలా? బలులు అర్పించాలి. బలులు అర్పించాలి అంటే గొర్రె పిల్లని తీసుకొచ్చి, కోడి పిల్లని తీసుకొచ్చి, టెంకాయ తీసుకొచ్చి, ఎద్దుని తీసుకొచ్చి కొయ్యమని నేను చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. నీ హృదయములో ఉన్నటువంటి దేవుణ్ణి కొనియాడటమే నువ్వు బలి అర్పించడం. దేవునికి స్తోత్రం. మన హృదయాంతరంగం నుండి దేవుని సన్నిధిలో కనిపెడుతూ నశించిపోతున్నట్టు ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించడమే ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో కనపడుతూ అనేకుల కొరకు ఆరాటం కలిగి నువ్వు ప్రార్థించడమే నువ్వు బలి చెల్లించడము. దేవునికి స్తోత్రం. అంతేకాదు మొక్కుకున్న మొక్కు బళ్ళు కూడా చెల్లించక మానవద్దు. దేవునికి స్తోత్రం. ఏంటిదట? మొక్కుకొయిన మొక్కు బళ్ళు కూడా చెల్లించక మానొద్దు. కొంతమంది మొక్కుకుంటారు. ఎప్పుడు మొక్కుకుంటారు? ఆపద వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఆ వేదనలో మనిషి ఏం చేయాలో తెలియదు. మనిషి ఏమి చేయాలో తెలియదు. డాక్టర్లు సైతం మేము చేయగలిగింది చేశాం, ఇక మీ దేవునిదయ్యా, మీ దేవుని అదృష్టం అంటారు. అంతమంది కూడా గాడి మీదనే వదిలిపెడతారు. అయితే ఆ సమయంలో ఎంతో మంది ఎన్నో రకముల మొక్కుబళ్ళు మొక్కుంటుంటారు. అయితే కృష్ణుల మరి బయట ప్రజలు చూసినట్టయితే ఆట పిల్లలు అంటారు, కోడి పిల్లలు అంటారు, కొబ్బరికాయ అంటారు, గుడ్డలు ముడేస్తూ ఉంటారు, సంథింగ్ ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. పిల్లల దేవుని పిల్లలముగా మనము గుట్ట బాధ వచ్చినప్పుడు మనుషులు అంటే ప్రాచీన స్వభావం అది. ఏ స్వభావం? ప్రాచీన స్వభావం. ఇదంతా అలవాటు పడినటువంటి వారం కనుక మొక్కుబళ్ళు మొక్కితే మొక్కుతాం కనుక నువ్వు మొక్కుబడేసినటువంటి మొక్కుబడిని చెల్లించక ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మన నోటితో వెళ్ళిన ప్రతి మాట దేవుని సన్నిధిలో మనం నెరవేర్చాలి. చాలామంది అంటారు, దేవా నా జీవితంలో ఇది జరిగితే నా జీవితాంతము నిన్నే సేవిస్తా అంటారు. నా జీవితం అంతా నీ సన్నిధిలో గడుపుతామంటారు చాలామంది. సరే, సంథింగ్ మొక్కుబడి విషయంలో డబ్బునో, గొర్రెనో, గొడ్డునో, మేకనో, పిల్లినో కాదు, కానీ నా జీవితం అంతా నీ సన్నిధిలో గడుపుతామంటారు. ఇక్కడ చాలామంది భక్తులు పొరపాటు చేస్తూ ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు ఒక ప్రార్థన, కష్టం పోయినాక ఒక ప్రార్థన. ఇది దేవునికి ఇష్టమైంది కాదు. ఇది నటించటం. ఇది నటించడము. కష్టం వచ్చినాడు ఎలాగున్నావు, మేలు పొందినాడు కూడా అలాగనే ఉండి ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తూ కష్టములో ఉన్నటువంటి వారిని, నరకానికి సిద్ధమవుతున్న వారిని, నరకములో పడిపోతున్న వారి బాధ్యత అది నీ మీద, నా మీద, మన మీదనే ఉంది. వారి కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. యోన భక్తుడు ఎక్కడున్నాడు? ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నాడు అంటే చాప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు యోన భక్తుడు. ఎక్కడున్నాడైనా చాప కడుపులో ఉండి యోన భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో, నిన్న మొక్కు చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుందని ప్రార్థించిన. దేవునికి స్తోత్రం. సృష్టిలో ప్రియులరా, ఇక్కడ మొక్కిదను రక్షణ దొరికేది మాత్రము దేవుని యుద్ధం మాత్రమే. చెప్పట్లు కొట్టి రక్షణ దొరికేది కల్వరి శిలువలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య దగ్గర మాత్రమే, ఆయన నామము ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. ఎందుకంటే జగత్తునందరి సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడికి నరులకు మధ్యగా యేసుక్రీస్తు ప్రభువు నరుడుగా భూమి మీదకి వచ్చి సర్వ మానవాళి విమోచన క్రయధనముగా పాప పరిహార బలిగా ఆయన కల్వరి శిలువలో బలియాగమయ్యాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని నామములున్నా అన్ని నామముల కంటే పై నామము యేసయ్య నామము. ఆయన నామము ద్వారా మాత్రమే రక్షణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. కృష్ణునందు ప్రియమైన కీర్తన గ్రంథంలో చూస్తే 51వ అధ్యాయములో 12వ వచనంలో చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 51:12 చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము.
సమ్మతి గల మనసు సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. ఈడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు అంటే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన కీర్తన 51లో ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదుకు ఉన్నటువంటి రక్షణ ఆనందము కోల్పోయాడు. దావీదుకున్న రక్షణ ఆనందము కోల్పోయాడు. ఎప్పుడు కోల్పోయాడు? నిద్ర లేచి సాయంకాలం డాబెక్కి అటెండ్ చేసినప్పుడు బాత్రూమ్ లో స్నానం చేసిన వ్యక్తి కనపడ్డ చూసినావా? ఆ వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు చూసావా? అప్పుడు దేవుని యొక్క రక్షణను పోగొట్టుకున్నాడు ఆయన. రక్షణ ఆనందం పోగొట్టుకొని ఇందులో ఆయన ప్రార్థన చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. కీర్తన 51లో అయ్యో నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. రక్షణలో ఉన్నటువంటి ఆనందం, రక్షణలో ఉన్నటువంటి ఆనందం ఎక్కడ లేదు. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు, అయ్యా నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. ఒకవేళ మనము రక్షణకు ఉన్నటువంటి విలువను, రక్షణకున్న ఆనందము పోగొట్టుకున్న వారముగా ఉన్నామేమో, ఒకవేళ మన రక్షణను మనం కోల్పోయిన వారంగా ఉంటున్నామేమో. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. ఏ మనసు ఉండాలి? సమ్మతి గల మనసు. మనుషుని యొక్క మనసు సంచల మనసుగా ఉంటుంది. మనిషి యొక్క మనసు స్థిరముగా ఉండదు. మనిషి యొక్క మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. మనిషి యొక్క మనసు ఎక్కడెక్కడో ఆలోచన చేస్తుంటుంది. అయితే దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యో సమ్మతి గల మనసు నాకు కలగజేసి నన్ను దృఢపరచు, నన్ను గట్టిగా చేయమంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు చాలా మంది బాప్తిజం తీసుకున్నాక మేము రక్షణ పొందాం అయిపోయామంటారు. దేవునికి స్తోత్రం. బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ మేమేమంటారు? మేము రక్షణ పొందాం. హల్లెలూయా. కానీ ప్రభు చెప్పిన మాట ఒకటి చెప్పనా? ఒకటి నీటి మూలముగానో ఆత్మ మూలంగానో జన్మించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగా కూడా జన్మించాలి. కేవలము నీటి మూలముగా జన్మిస్తేనే సరిపోదు. ఒక మాట చెప్పాను ఈ సమయంలో, ఎవరేమనుకోవద్దు. పెళ్ళైన ఇద్దరు దంపతులు ఈ పట్టుకొక్కలు పండుకొని ఆ పట్టుకొక్కలు పండుకుంటే మూడోడు వస్తాడా? అర్థమైందా? పెళ్ళైన దంపతులు ఈ పట్టుకొక్కలు పండుకున్నారు, ఈ పట్టుకొక్కలు పండుకున్నారు. మూడోడు వస్తాడా? రాడు. పెళ్ళైన దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకున్న సుఖ సంతోషంతో వారు ఉన్నప్పుడు మాత్రమే వారిద్దరు వలన మూడొకడు పుడతాడు. దేవునికి స్తోత్రం. అలాగనే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ రక్షణ పొందిన నీళ్ళలో మునిగి తీస్తే నువ్వు పరలోకం పోవు. ఒకడు నీటి మూలముగా జన్మించాలి. నీటి మూలముగా జన్మించిన వాడు ఆత్మ మూలముగా జన్మించాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ మూలముగా జన్మించాలి. ఇందులో దేవుని మెమోరీ ఉంది. దేవునికి స్తోత్రం. ఇందులో ఏముంది? దేవుని మెమోరీ ఉంది. ఆత్మ ఏ విషయంలో మనం సంకోచిస్తుందో అవన్నీ గ్రహించుతూనే ఉంది, ఫీడింగ్ చేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏ సంబంధం లేకున్నా అక్కడ సీసీ కెమెరా ఉంది. మనకి ఏ సంబంధం లేదు, దాన్ని మనం చూడకపోయినా పర్వాలేదు, అది మనల్ని చూస్తూనే ఉంది. ఏం చేస్తుంది? మళ్ళా లోపల దాచిపెడుతూనే ఉంది. అది దాచిపెట్టకపోతే విలువలేదు దానికి. అది దాచిపెట్టకపోతే విలువలేదు. ఒక్క సీసీ కెమెరా అంత పని చేస్తూ ఉంటే సృష్టికర్త అయిన దేవుని యొక్క తలంపు ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీటి మూలముగా జన్మించిన నీవు ఆత్మ మూలముగా కూడా జన్మించినట్లయితే అగ్ని బాప్తిజంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ రావాలి? అగ్ని బాప్తిజంలోకి రావాలి. ఎప్పుడైతే అగ్ని బాప్తిజానికి వస్తామో చెడ్డ అన్నీ కూడా కాలిపోతూనే ఉంటాయి. వాక్యం చూద్దాం. కాబట్టి దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము.
సమ్మతి గల మనసు నాకు, ఇంకా నా మనసు ఎప్పుడు చెడిపోవద్దు, ఏది చూసినా నా మనసు చెడిపోవద్దు అయ్యా అన్నట్టుగానే దావీదు చెడిపోలేదండి. ఒక్కసారి చెడిపోయాడు, తప్పిదని తెలుసుకున్నాడు, క్షమించమన్నాడు, దేవుడు క్షమించాడు. తన వృద్ధాప్యంలో తనకు జ్వరం వచ్చింది. ఏమొచ్చింది? హల్లెలూయా. నిద్రపోతుంది గట్టిగా చప్పట్లు కొట్టండి. తనకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు ఏం చేశారంటే ఒక చక్కని చిన్నదాన్ని తీసుకొచ్చి తన ప్రక్కలో పడబెట్టారు. వాస్తవం. పాస్టర్ గారు ఇలా చెప్తారని అనుకోకండి, బైబిల్లో ఉన్న మాట. అయితే దావీదు మాత్రము ఆ చిన్నదాన్ని టచ్ కూడా చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపము తన పక్కన వండుకున్నా కానీ, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కానీ, నా దేవుని దగ్గర నేను ప్రమాణం చేశాను, నేను ఇక పాపము చేయనన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము తీర్మానం తీసుకుంటామో, అది సావైనా సరే, అది మేలైనా సరే, అది కీడైనా సరే, తీర్మానాన్ని మాత్రం ఎప్పుడు తారుమారు చేయకూడదు. దేవునికి స్తోత్రం. అవసరాన్ని బట్టి ఒక్కొక్క తీర్మానం చేసుకోకూడదు. దేవునితో మనం ఏ తీర్మానం చేసుకుంటామో, ఏ తీర్మానం మీద చేసుకుంటామో ఆ తీర్మానాన్ని మనకు అనుకూలంగా మార్చొద్దు. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి అనుకూలంగా మనమే మారాలి, కానీ మనకు అనుకూలంగా దేవుణ్ణి మార్చుకోకూడదు. కృష్ణానంద ప్రోగ్రాం ఒక మాట చెప్తాను. ఈ విశ్రాంతి దినానికి దేవుడు ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన 6 దినములు కష్టపడి 7వ దినం నా మందిరం రమ్మని చెప్పినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను చూడండి, 1 గంట ప్రార్థన పెట్టి వదిలేసి కూలిపోమని చెప్పలేదు దేవుడు. గమనించాలి. పొద్దున్న ఇంకా పని చేసుకొని వచ్చి రాత్రి ప్రార్థన పెట్టుకొని మీరు ఆరాధన జరిపించుకొని దేవుడు చెప్పలేదు. ప్రతి మనిషికి ఆరాధన అవసరమే. దీన్ని నీవు 365 రోజులు ప్రార్థన చేయి, కానీ దేవుని విశ్రాంతి దినములను విశ్రాంతి తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది ఆడు 4 ఉన్నారని, ఈడ 3 ఉన్నారని, ఆడ 5 ఉన్నారు, 10 ఉన్నారు, ఆడో గంట ఈడో గంట ఇక నో, అది లేదు, వాక్యానుసారంగా లేదు. దేవునికి స్తోత్రం కదా. కొంతమంది పొద్దుగాలనే పోయి 7 గంటలకి పోయి 10 గంటలకి అట్లా ఎంత, నీకు 1,00,000 మంది ఉన్నారా? 1,00,000 మంది ఉంటే నీ మందిరంలో పడతలేరా? పెట్టేసి, నో డౌట్. దేవునికి స్తోత్రం. పెట్టేసి, నో డౌట్. ఇప్పుడు ఒక 5 లక్షలు ఉన్నోడు మందిరం కట్టించాలి, ఎంత మందిరం ఉండాలి? 5 లక్షల మందిని ఒకటే పీరియడ్లో మంటం చేయాలంటే చేస్తాడు? లేదే. 3 ఉన్నోనికి నా సంఘము, 4 ఉన్నోనికి సంఘము, 2 ఉన్నోనికి సంఘము, 1 ఉన్నోనికి సంఘము, 6 గంట, 7 గంట, 7 గంట. ఏ బైబిల్ వాక్యం ప్రకారం నడుచుకుంటున్నావు? దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు 6 దినములు కష్టపడి 7వ దిన మందిరంలో ఉన్నా అంటాడు. నీ కూలి కొరకు, నీ పొద్దుగాల కూలికి పోతాను కొరకు నువ్వు 10 గంటలకు ఆమెను చెప్తావా? నువ్వు పొద్దున్నక పనికి పోయి వచ్చి నువ్వు రాత్రి 11 గంటల దాకా స్తోత్రం అని చెప్తావా? అదా విశ్రాంతి దినాన్ని పాటించేది భక్తుడు. ఎసార్నో అడే కదా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవునికి స్తోత్రం. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు చేయడంలో తప్పేం కాదు. లక్ష్యం నీకు 1000 సంఖ్య మిగిలినప్పుడు పట్టనప్పుడు నువ్వేం చేసేది లేక నడిపించుకునే సమస్య కాదు. దేవునికి స్తోత్రం. అక్కడ భక్తుడు గమనించాడండి, ఇక్కడ ఉన్నోడు ఎక్కడికో పోయి బొక్కెత్తాడు. భక్తుడిని గుడికి అలవాటు చేయాలి, కానీ భక్తుని దగ్గరికి అయ్యగారు ఉరుకోకూడదు. హల్లెలూయా. భక్తుని దగ్గరికి అయ్యగారు ఉరికకూడదు. గమనించండి, పూజ జరిగే క్రమంలో అయ్యగారు గుళ్ళనే ఉంటారు. సంథింగ్ ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. వేరే దినమున కృష్ణుడు ప్రియమైనటువంటి వాళ్ళ దేవునిగా కనపరచాలి, దేవునిగా మయంపరచాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యో సమ్మతి కలగల నాకు మనసు దయచేసి నన్ను దృఢపరచమంటున్నాడు. కీర్తన 85లో చూస్తే 9వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. కీర్తన 85:9లో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. 85:9లో మన దేశంలో మహిమ నివసించినట్లు. 85:9లో
ఆయన రక్షణ ఆ, ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ఆ, ఏంటిదట? మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేము పరుస్తాము. దేవునికి స్తోత్రం. ఎక్కడుందట? ఆయన రక్షణ విషయంలో ఎవరైతే భయపడతారో వారికి మాత్రమే సమీపంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. విచిత్రం ఏందో చెప్పనా? విచిత్రం అని చెప్పనండి. ఈ వారం పోయి ఇంకో వారంలో మందిరానికి పోతే బాప్తిజం ఇచ్చే సేవకులు చాలా మంది ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. ప్రభు చెప్పిన బాప్తిజం మాత్రము ఆ మనిషికి మారు మనసు రావాలి, సత్యమేంటితో తెలవాలి, అసత్యమేంటితో తెలవాలి. కానీ నెక్స్ట్ వారంలో బాప్తిజం ఇచ్చి 500 మందికి నేను బాప్తిజం ఇచ్చానని చెప్తాను. తిక్కదోనికి పెళ్లి చేస్తే పెళ్లి విలువ ఏంటి అర్థమవుతుంది. పిచ్చోనికి పెళ్లి చేస్తే పెళ్లి విలువ ఏమర్థమవుతుంది అండి? అర్థమైద్దా? అసలు వాడి నిందనే మందిరానికి వచ్చి ఇవాళ తీసుకుపోయి 1,00,000 మందిని ఉప్పు అంటే ఏంది? ఏం తెలుసు? విచిత్రం ఏం తెలుసా? మనక్కడ ఎన్ని లేవు కానీ అరే తీసుకోండి, మార్మల్స్ పొందండి, బాప్తిజం తీసుకోండి, అట్లనే కొనసాగిస్తారు. 70 ఏళ్ళు ప్రార్థనకు వచ్చినా అలాగనే కొనసాగిస్తారు. ఇదేంటిదండి? మన జీవితం నీటిపై బుడుగా లాంటిది. ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. కొంతమంది నాకు ఇవ్వమన్నా ఇవ్వను నేను టైం వచ్చినప్పుడు. కానీ సమయము చూసి ఆ యొక్క విశ్వాస యొక్క భక్తి జీవితం చూసి ఆ నమ్మకత్వం చూసి అది ఇస్తే మాత్రము అది స్థిరంగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. అది స్థిరంగా నిలబడుతుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కనుక ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉందని దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. 4:12లో అపోస్తుల కార్యం 4:12లో చూస్తే మరి ఎవని వలనను రక్షణ కలగదు, మరియు ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషులు ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము అని చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మెప్పుదాం. నువ్వు రక్షణ పొందాలంటే ఈ నామమే. ఏ నామము? నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గర రాడని చెప్పాడు. ఆ యేసుక్రీస్తు నామములనే. దేవునికి స్తోత్రం. ఆ యేసుక్రీస్తు నామములనే తండ్రి సెలవిచ్చాడు. భూలోకములో సంచారం చేసినప్పుడు తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిజం తీసుకోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, భూమి మీద ఎన్నో నామములు ఉన్నాయి. ఎన్నో ఉన్నతమైన నామములు ఉండొచ్చు. మనుషులలో ఏమన్నా ఏ నామముల లక్షణం దొరకదు. ఎవరి నామముల లక్షణం దొరుకుతుందంటే కలువరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి యేసయ్య నామములో మాత్రమే రక్షణ దొరుకుతుంది. క్రీస్తునందు ప్రియమైన వల్ల గమనించాలి. మరి ఎవరి వలన రక్షణ కలగదో ఈ నామం వల్లనే మనం రక్షణ పొందవలని. కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వండి ఏ నామమున రక్షణ పొందలేము. ఎన్నో నామములు ఉన్నాయి. ఎంతో మంది మనుషులు ఈరోజు దైవముగా కొనియాడబడుతున్నారు, దైవముగా సేవించబడుతున్నారు. మనుషులే అంటే నీకు కూడా డౌట్ వచ్చు. ఈయన మనిషి అంటారు కదా మీరు అంటారు. కానీ ఈయన పాపం లేనివాడిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. తండ్రి లేనివాడిగా పుట్టాడు. కానీ మనుషులందరూ తండ్రి నుండి పుట్టారు. అదే వ్యత్యాసము, అదే ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. ఎంతోమంది మనుషులను దైవముగా మొక్కుతున్నటువంటి వారు ఉన్నారు. నేను మొదలు ఒక 6-7 ఏళ్ళ కింద ఇంచుమించు 10 ఏళ్ళు కావచ్చు, వరంగల్ అప్పుడప్పుడు పోయినప్పుడు ఒక స్తంభం దగ్గర ఒక వ్యక్తి ఉండేది. దిగంబరి. ఎలా ఉంటాడు ఆయన? దిగంబరి. ఏముండవు, బట్టలు ఉండవు, ఏముండవు. బస్ స్టాండ్ దగ్గరే ఒక స్తంభం దగ్గర కూర్చుంటాడు. అజ్ఞానమేంటి తెలుసా? స్త్రీలు సైతం, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు సైతం అతని దగ్గరికి వచ్చి ఏం పెడతా తెలుసా?
అర డజన్ అరటిపళ్ళు పెడతారు, అర డజను అరటిపళ్ళు పెడతారు. ఆయన ముందట బరిపోతుంటాడు దిగంబరిగా. స్త్రీలు కూడా వచ్చి చూసారా? ఎవరన్నా చూసారా? స్త్రీలు కూడా వచ్చి ఏం చేస్తారు? అరటిపళ్ళు ఆడ పెట్టినప్పుడు ఒక దారం కట్టి ఆయన ఇస్తాడు. ఒక మనిషి వస్త్రం కూడా సోవిలేనటువంటి వ్యక్తి దగ్గర పోయి దేవుడిగా భావించి ఉన్నటువంటి ప్రజలు అజ్ఞానములో ఉన్నారు. ప్రభు అంటున్నాడు, భూమి కింద ఏ మనుషుని నామములో రక్షణ పొందలేరు అంటున్నాడు. ఈ నామం మాత్రమే మనం రక్షణ పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 13:13లో దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 13:13లో దేవుని వాక్యం సెలవిస్తుంది. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ అనేది ఉచితంగా దొరుకుతుంది, కానీ ఈ రక్షణ అనేది సహిస్తేనే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. సహిస్తేనే. నా నామము నిమిత్తము ఎంతమంది చేత ద్వేషింపబడుతున్నమాట? మనలో ప్రేమించే వారు ఎవరు ఉండరండి. అందరి చేత ద్వేషింపబడతాం. భార్య చేత ద్వేషింపబడతాం, భర్త చేత ద్వేషింపబడతాం, పిల్లల చేత ద్వేషింపబడతాం, అత్తమామతో ద్వేషింపబడతాం, రక్త సంబంధంతో ద్వేషింపబడతాం, బంధుమిత్రులతో ద్వేషింపబడతాం, గ్రామస్తులతో కూడా ద్వేషింపబడతాం. ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు? నా నామము నిమిత్తం మీరు అందరి చేత ద్వేషింపబడతారు. కానీ ప్రభు అంటున్నాడు ఏంటంటే, ఇవన్నీ దేశముల మధ్యలో ఇదంతా నాకెందుకు, అసలు ప్రభువే లేకపోతే మంచిగా ఉంటాను అనుకుంటావు. కానీ ఎప్పుడైతే ప్రభువును వదిలిపెడతామో నరకా ప్రాప్తికి మనము సమీపిస్తున్నామని గ్రహించాలి. దేవునికి స్తోత్రం. గ్రహించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే క్రీస్తునందు ప్రియరా, ప్రతి విషయములో మనకు సహింపు అవసరం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ముందు కాళీబాబు చెప్పాడు కదా, ఏం చెప్పాడు? మీ సహనమును సకల జనులకు తెలియనీడి అని చెప్పిన ప్రకారము క్రీస్తునందు ప్రియమైన వల్లరా, ఆయన నామము నిమిత్తము ప్రియరా ఎంతమంది నిందలేస్తారు, అవమానాలు ఇస్తారు, ద్వేషింపబడతారు. కానీ అంతవరకు సహించుకుంటూ సాగాలి. దేవునికి స్తోత్రం. ఒక దౌర్భాగ్యం ఏంటంటే సంఘములో ఉన్నటువంటి బిడ్డలు కూడా పార్టీలుగా ఉంటారు. ఇది ఎక్కడ దౌర్భాగ్యమో అర్థం కాదు. కానీ అపోస్తులతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏక ఆత్మ కలిగి ఉన్నారు, ఏక భావం కలిగి ఉన్నారు, ఏక ఆలోచన కలిగి ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఉన్నది ఇంచుమించు 125 మంది కంటే ఎక్కువనే ఉన్నారు జనాలు. కానీ వారి ద్వారా సర్వ ప్రపంచానికి సువార్త వెళ్ళింది. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి వెళ్ళిందయ్యా అంటే ఐక్యతను బట్టి. దేని బట్టి వెళ్ళిందయ్యా అంటే సమానత్వం బట్టి. దేని బట్టి వెళ్ళిందయ్యా అంటే ఒకరిని ప్రేమించుకోవటం బట్టి. సంఘము ఎప్పుడు ఇక్కడ గమనించండి, 2 జతలు ఐక్యతగా ఉంటాయి.
2 మూగ ఎడ్లు కొన్ని రోజులు కలిసి జతగా దున్నిన ఎడ్లు ఐక్యతగా ఉంటాయి. దాని తోటెద్దు మీదకి ఏదన్నా పంచాదికి వస్తే ఇది ఎక్కడ ఉన్న ఊరికి దాన్ని అదరగొడుతుంది. ఎవర్రా వాడు మావాడు వదోస్తురా, మేము ఇద్దరం కలిసి తింటాం, కలిసి ఉంటాం, మేము ఇట్లా నాకుంటాం, నువ్వెవర్రా వస్తానికని కలిసి పడతారు. కానీ క్రైస్తవులు మాత్రం ఐక్యత లేదు. క్రైస్తవుల మీద ఐక్యత లేదు. ఏ సంఘములోనైతే క్రైస్తవ బిడ్డలందరూ ఐక్యతతో కలిసి ఉంటామో దేవునికి స్తోత్రం. ఆ సంఘములో ఎన్నో అద్భుతాలు చూస్తాము. దేవునికి స్తోత్రం. ఆ సంఘము అంచెలుగా ఎదుగుతాం. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పాలా, ఒక చెట్టు ఎదగాలంటే ఎలా ఎదుగుతుంది చెప్పాలా? ఒక చెట్టు వృక్షంగా మారాలంటే ఏం కావాలి? ఒక చెట్టు వృక్షంగా మారాలంటే ఏం ఎదగాలి? ఒక చెట్టు వృక్షంగా మారాలంటే ఏరు తన్నాలి. భూమిలోకి ఎంత లోతుగా ఏరిపోతుందో చెట్టు కూడా అంత వృద్ధిలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. సంఘము కూడా ఎంతగా ఐక్యతతో, బలిష్టతతో, ఏకాత్మ, ఏకభావము, ఏకతాత్పర్యం కలిగి ప్రార్థిస్తుందో సంఘము కూడా అంత విస్తరింపబడతాయి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాము. వేస్తున్నందుకు నా నామము నిమిత్తము అందరి చేత మీరు దోషింపబడుతురు. అంతవరకు సహించిన వాడే రక్షణ పొందిన దేవుని నాకు సెలవిస్తుంది. విలాప గ్రంథము, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనము చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు నరులు ఏం చేయాలట? ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. లోకములు ఏం కలుగుతాట మనకు? లోకములు అందరూ ఏం చేస్తున్నారు? మనల్ని ద్వేషిస్తుందంటున్నారు ప్రభువే. అయితే అంతవరకు నిలబడ్డవాడు మాత్రమే రక్షణ పొందుతాడు అంటున్నాడు దేవుడు. విలాప వాక్యములు ఈ రీతిగా మాట్లాడుతుంది దేవుని వాక్యము. ఏం మాట్లాడుతుంది? నరులు ఆశ కలిగి, ఆశ మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆశ మనకు ఉండాలి. ఈరోజు ఈ వ్యక్తి ఈరోజు ఈ సంఘానికి నాయకుడిగా ఉండటానికి కారణం ఆశ మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆశ మాత్రమే. నేను దేవుని దగ్గర ప్రార్థన చేసి మొరబెట్టాను. నేను చచ్చిపోతాను చెప్పాను. అరే చచ్చిపోతే నరకానికి పోతావరా బిడ్డ అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చచ్చిపోతే నరకానికి పోతావు అన్నాడు. ఆశ కొరకే. దేవునికి స్తోత్రం. ఆశ కొరకే ఈరోజు ఆ మాట విని సజీవ లెక్కల్లో ఉన్నాను కనుకనే దేవుడు ఈ రీతిగా తన పనిలో వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. తన పనిలో వాడుకుంటున్నాడు. ఎంతమందిని పిల్లరా, ఎంతమందికి ఒక నాయకుడిగా ఉంచాడు. నువ్వు అనుకుంటున్నావు బిడ్డ, నువ్వు అనుకున్నట్టుగా చచ్చిపోతా నువ్వు అనుకుంటున్నావు. ఒకటి తెలుసా, నిన్న భూమి మీద పుట్టించిన నా ఉద్దేశం నెరవేర్చుకోవడానికి చప్పట్లు కొట్టి దేవుని నామం పెట్టాడు. ఈరోజు నన్ను మనమందరినీ పుట్టించాడు దేవుడు అంటే మన ద్వారా తన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో మనం ఎందుకు గొరకాకపోవచ్చు, ఎందుకు పనికి రాకపోవచ్చు, ఎవరికి మనం గురి కాకపోవచ్చు, ఎవరు మనల్ని ప్రేమించకపోవచ్చు, ఎవరు ఎన్నిక చేయకపోవచ్చు, కానీ సృష్టికర్త మనం ఎన్నిక చేసినప్పుడు ఎవరికి స్తోత్రం. ఎవరికి భయపడ అవసరమో లేదు, ఎవరికి భయపడ అవసరం లేదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు అంటున్నాడు. ఏమంటున్నాడు? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. దేవునికి స్తోత్రం. ఓపిక అవసరము. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది.
రోమి రాసిన పత్రిక 10వ అధ్యాయములో ఆ, 10వ అధ్యాయములో 10వ వచనములో దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. రోమి ఆ, ఏలే అనగా నీతి కలిగినట్లు ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. చెప్పండి కొట్టి దేవుని నామమున బద్దాం. లేదా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించాలి, హృదయములో విశ్వసించాలి. రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. హృదయములో విశ్వసించాలి, నోటితో మనం ఒప్పుకొని ఓపికతో మనం ఎదురు చూసినప్పుడు ఆ రక్షణకున్నటువంటి అమూల్యము, ఆ రక్షణకున్నటువంటి విలువ, ఆ రక్షణకున్నటువంటి ఘనత ఈ లోకములో అది ఎక్కడ దొరకదు. దేవునికి స్తోత్రం. పరలోకములో మాత్రమే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఒకటి చెప్తున్నాను, మనుషుడు ఈ భూమి మీద బతికేది తాత్కాలికం మాత్రమే. తాత్కాల ప్రదేశానికి మనం వచ్చాం. స్థిరమైనటువంటి స్థలం అక్కడే ఉంది, స్థిరమైనటువంటి స్థానం అక్కడే ఉన్నది. వెళితే నరకానిక లేకపోతే నిత్యరాజ్యానిక? అసలైంది అక్కడే ఉన్నది, అసలైంది అక్కడే ఉంది. మనుషుడు మాత్రం భూమి మీద తాత్కాలికంగా కొద్ది దినములు బతికి వెళ్ళటానికి వచ్చాడు. దయచేసి ఈ కొద్ది దినములో ప్రభువుని కలిగినటువంటి మనము, ప్రభువును నమ్మిన మనము మన రక్షణను చివరి వరకు జీవితాంతము కాపాడుకొని భద్రంగా, తులం బంగారం లేకపోయినా, 3 తులాల పట్టి లేకపోయినా, అసలు నీకు బంగారము లేకపోయినా రక్షణను ప్రియరా భద్రంగా పట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఉంటే నేను వద్దంటలేను, ఉంటే పారేయమని చెప్తలేను, ఉంచుకోండి. దేవునికి స్తోత్రం. కానీ అన్నిటికంటే భూమి మీద అన్నిటికంటే వెలగైంది ఏదైనా ఉన్నదంటే అది రక్షణ. దేవునికి స్తోత్రం. ఆ రక్షణను కాపాడుకొని ఈ లోక యాత్ర ముగించుకొని మనం వెళ్ళినప్పుడు మనకు ఆడ మెప్పు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఘనత కలుగుతుంది. దేవుడి కొద్ది మాటలు ఆశ్రయించి మన జీవితంలో పరిపరిచేది కాక. ఆమేన్.